నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు మనం ముందుగా నిన్న బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు, నిజంగా ఈ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఎంత శాతం వాటా ఇస్తా అని చెప్పింది, బడ్జెట్లో ఎంత శాతం బడ్జెట్ పెడతా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అనేది ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని గురించి అసలు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఎవరు నోరెత్తకపోవడం హాస్యాస్పదం. ఎందుకంటే అసలు గవర్నర్ ప్రసంగంలోనే బీసీల గురించి అంశమే లేదు. ఎవడు మాట్లాడినోడు దిక్కులు అసలు ఈ అంశం మాట్లాడాలి. గవర్నర్ ప్రసంగంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతానని చెప్పినాం. 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అసలు 1,00,000 కోట్ల బడ్జెట్ సంగతి దేవుడు ఎరిగితే, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ సంగతి పక్కకెడితే ఆ ఇచ్చిన బడ్జెట్ కూడా బీసీల కోసం ఖర్చు పెట్టే దాఖలాలు కనబడతలేవు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం అది. సరే, క్లియర్గా దీనికి సంబంధించి తీర్మానం వలన కడాఖండిగా మాట్లాడిండు. నిన్న ఒక్కడు మాట్లాడితేనే తట్టుకోలేక మైకులు కట్ చేసారు. దానికి సంబంధించిన ఆడియో కూడా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే మనం బీసీలో మాట్లాడుకోకపోతే వెనుకబడిపోతాం. ఇప్పటికే రాజకీయ పరంగా వెనుకబడ్డాం. బీసీలం 50%, 55%, 56%, 60% అనుకో ఉన్న మనము 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నామంటే మన పరిస్థితి ఎక్కడ ఉందనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుకుందాం. నిన్న మండలిలో ఏం జరిగింది, బడ్జెట్ సమావేశాలు మండలిలో ఏం జరిగింది, బీసీలకు 42% రిజర్వేషన్ల సంగతి రేవంత్ రెడ్డి 7 దాకా తీసుకొచ్చింది. బీసీలను అసలు రేవంత్ రెడ్డి రెడ్డే కాదు గౌడనన్ను. ఇది ఎంత విచిత్రం అంటే అసలు తెలంగాణ ప్రజలను ఇట్లా మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనబడతా ఉన్నది. బీసీల అంశం పక్కకెట్టి 1,00,000 కోట్ల బడ్జెట్ పక్కకెట్టి సంవత్సరానికి ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ పక్కకెట్టి కనీసం కేటాయించిన బడ్జెట్ కూడా ఖర్చు పెట్టిన పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దాన్ని కడిగి పారేసిండు నిన్న తీన్మార్ మల్లన్న. అయితే ఒకసారి చూద్దాం. ఇగో నిన్న మండలిలో తీన్మార్ మల్లన్న కడిగి పారేసిండు. బీసీ సప్లాన్ ఎక్కడ, ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ ఏమైంది, గవర్నర్ ప్రసంగంలో బీసీ అంశం ఎందుకు పెట్టలే, మహిళల ఉచిత బస్సు పథకం మంచిదే, ఆ బస్సు నడిపే డ్రైవర్ కండక్టర్ కష్టాన్ని సర్కార్ గుర్తించడం లేదు, ఆర్టీసీ కార్మికులు 2 PRCలను వెంటనే విడుదల చేయాలి, ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను సర్కార్ ఆదుకోవాలి. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఓకే కాదంటలేం, దాని మీద ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. దాని సంగతి దాన్ని పక్కకెడితే మరి ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న ఏడాదికి 12,000, 15,000 రూపాయలు ఇవేవి ఎటువైనాయి? మరి ఆ ఊసు సంగతి ఏంది? ఉచిత బస్సు ప్రయాణం వద్దంటలేరు ఎవరు, కానీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ఎటువా అని కడిగేసిండు. అయితే వీఆర్ఏలకు ఇంకొక విషయం, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, వీఆర్ఏలకు నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలి, కరెంటు మీటర్ రీడింగ్ కార్మికుల బాధను పట్టించుకోవాలి, కేయూ సమస్యల కేంద్రంగా మారింది, అధికారం మీ దగ్గర ఉందని మైక్ కట్ చేస్తారా, బీసీ సమాజం అంతా గమనిస్తోంది, సంపన్న బీసీ కులాలను చైతన్యమయ్యాయి, మీకు రాజకీయ సమాధి తప్పదు, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలి వేదికగా ప్రజల సమస్యలపై గలమెత్తిన ప్రశ్నించే గొంతు కానీ ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే ఈ సమస్యలన్నీ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే సమస్యల గురించి పోరాటం మొన్న సిరిసిలకు సంబంధించి చూసినాం కదా, 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఆఫీసుకు తండోపతండాలుగా ఈ ప్రశ్నాపత్రాలు ఇది ఇలా సమస్యల పత్రాలు పట్టుకుని వస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమస్యల గురించి అసలు ప్రజల సమస్యలు మాట్లాడడానికే మండలి ఉన్నది. మండలి కానీ అసెంబ్లీ ప్రజల సమస్యలు చర్చించుకోవడానికే, ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏం కథ బాధలు ఉన్నాయి, ఏ బాధకాల సాధకాలు మాట్లాడుకోవడానికే అసెంబ్లీ కానీ మండలి ఉన్నది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మా పార్టీ గొప్పదంటే మా పార్టీ ఇప్పుడు ప్రభుత్వాలు గద్దెలెక్కదాకా పార్టీ, మీ పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం పార్టీలు గద్దెలెక్కదాక ప్రజలు మాడుకుంటున్నారు. మరి అసెంబ్లీలోకి అయిన తర్వాత ఏ సమస్యల గురించి మాట్లాడాలి? ప్రతిపక్షం కానీ అధికార పార్టీ కానీ బీసీల 42% రిజర్వేషన్ ఏమైంది, మరి ఆర్టీసీ కార్మికుల సంగతి ఏంది, ఆటో డ్రైవర్ల సంగతి ఏంది, గివి కదా మాట్లాడాల్సింది, ప్రజల సమస్యలు గివి కదా మాట్లాడాల్సింది మండలిలో కానీ అసెంబ్లీలో కానీ. అది ఒకడొక్కడు మాట్లాడితే తీన్మార్ మల్లన్న మాట్లాడితే మైక్ కట్ చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి బీసీల సాధికారత స్వలంబనపై అస్సలు చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న అన్నారు, ఒకవేళ బీసీలపై కాంగ్రెస్ సర్కార్కు ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా బడ్జెట్లో బీసీ సప్లాన్ గురించి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రతి ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్లను బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఎందుకు అలొకేషన్ చేయలేదని నిలదీశారు. గవర్నర్ ప్రసంగంలో బీసీ ముచ్చట లేకుండానే ముగించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామని, కొత్త డిమాండ్ల గురించి తామేమీ ప్రస్తావించడం లేదని బుధవారం శాసన మండలిలో మల్లన్న బీసీల బడ్జెట్లో దక్కాల్సిన న్యాయమైన వాటా ఆటో కరెంటు
మీటర్ ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి తీన్మార్మలన మాట్లాడింది. ఇది న్యాయమైన ఇప్పుడు మనం గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎవరో నిజంగా అసలు ఇది కాంగ్రెస్ పార్టీకి మరి ఈ హామీ అనేది ఇవ్వాలని ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. కానీ బీసీలను ముంచుదామని వచ్చిందా, బీసీలను నిజంగా పైకి తీసుకురావాలని వచ్చిన ఆలోచన తెలియదు. కానీ సరే ఒక మంచి ఆలోచన వచ్చింది. మరి ఏది మీరు చెప్పిన మాటనే కదా, మీరు ఇచ్చిన హామీ కదా. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తా అని చెప్పారు, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పారు, ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పారు. అసలు ఆ ఊసేందుకు లేదు మరి అంటే ఇవ్వదలుచుకోలేదా మీరు? అసలు ఇచ్చే ఆలోచన ఉందా లేదా అని గిట్లనే అడిగింది. ఒకసారి చూడు, వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సేమ్ అట్లనే అడిగింది, అసలు ఇస్తారా ఇయ్యరా, మీకు ఇచ్చే ఆలోచన ఉందా లేదా అని అడిగిండు. అది అడిగినందుకే మైక్ కట్ చేసిరా. ఎంత దారుణం అంటే బీసీ సప్లాన్ విషయాన్ని కూడా గతంలోనే మనం మాట్లాడుకున్నాం సార్. బీసీ సప్లాన్ పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇక్కడే మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. బీసీ సప్లాన్ పెడతారా పెట్టరా, 6 నెలల లోపల పెడతాము అని చెప్పి చెప్పారు. పెడతారా పెట్టరా చెప్పండి. మీరు 40% రిజర్వేషన్ విషయంలో మీ ప్రయత్నం చేస్తామన్నారు, మేము ఒప్పుకున్నాము, మేము కాదంటలేము. బీసీ సప్లాన్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో లేదు. ఎందుకు లేదు? బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి హామీ డిక్లరేషన్లు ఎందుకు కనుమరుగైపోయినాయి గవర్నర్ గారి ప్రసంగం నుంచి? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా సార్. నాకు బీసీల కంటే ప్రభుత్వం ఎక్కువేం కాదు సార్. నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా, బీసీ సప్లాన్ విషయంలో మీ ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పండి, లేదంటే మేము చేయమని చెప్పండి. కానీ మా కోసం 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక ఏడాది 9,000 కోట్లు పెట్టి 3,000 కోట్లు ఖర్చు పెట్టలే. మొన్న 11,400 కోట్లు పెట్టి తమరే చూసిరు అధ్యక్ష, 2,500 కోట్లు కూడా ఖర్చు కాలేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం ఆ బీసీల కోసం ఉందా లేదా? బీసీ సప్లాన్ విషయాన్ని కూడా ఇది అడుగుతా ఉంటే అంటే మొన్న ఎంత 13,000 కోట్ల మొన్న పెట్టింది. నెక్స్ట్ ఉందా లేదా సార్? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టలే. మొన్న 11,400 కోట్లు పెట్టి తమరే చూసిరు అధ్యక్ష, 2,500 కోట్లు. ఇది అంటే బీసీలకు బడ్జెట్ కేటాయించడం ఇష్టం లేదు, పెట్టిన బడ్జెట్ కూడా ఖర్చు చేయడంలో ఇష్టం లేనట్టు అనిపిస్తా ఉంది క్లియర్ గా. 2,500 కోట్ల బడ్జెట్ అసలు 20,000 కోట్లు పెడతామని చెప్పి 20,000 కోట్లు బీసీ సాధకార బీసీల డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తామని చెప్పి కనీసం ఆ పెట్టిన బడ్జెట్లో కూడా 2,500 కోట్లు ఖర్చు చేయాలంటే బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయం మాట్లాడితేనే మైక్ కట్ చేసిరు. ఇట్లా మాట్లాడేవాడు ఉన్నాడు ఎవడన్నా, అసెంబ్లీలో మండలిలో కానీ ఎవడన్నా ఉన్నాడా? నువ్వు పెడతావా పెట్టవా, నిజంగా నాకు ప్రభుత్వం ముఖ్యం, పార్టీలు ముఖ్యమంటే బీసీలు ముఖ్యమంటే బీసీలే ముఖ్యమని చెప్పే నిజంగా ఒక దమ్మున్న మగోడు ఉన్నాడు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ? ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. మన ప్రజల గురించి, మన బీసీల హక్కుల గురించి, మన బీసీల రక్షణ గురించి, మన బీసీల బడ్జెట్ గురించి, మన బీసీల వాటా గురించి మాట్లాడేవాడు కదా కావాల్సింది. ఏం నోట్లలో బెల్లం పెట్టుకున్నారా? ఇట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి కూడా ఖర్చు కాలేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం ఆ బీసీల కోసం ఉందా లేదా సార్? గత ప్రభుత్వం లెక్కనైనా మా కథ కూడా మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించాలి సార్? సార్ అలాగే సార్, ఇంకా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒకటి సార్ చేస్తాను సార్. కట్ చేసిరు మైక్. నెక్స్ట్ శంకర్ రాజు గారు ప్లీజ్. శంకర్ రాజు గారు మైక్ కట్ చేసిరు. ఇక మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేసిరు. అంటే బీసీల గురించి మాట్లాడద్దు, మండలిలో బీసీల గురించి గలమెత్తద్దు, బీసీల గురించి మాట్లాడితే బయట ఉన్న జనం అంతా చైతన్యం అవుతారు కాబట్టి బీసీల గురించి మాట్లాడదనే ఉద్దేశంతో మైక్ కట్ చేసి పారేసిరు.
ఓవర్ సమాధానం చెప్పాలి, ఓవర్ సమాధానం చెప్పాలి దీనికి. బీసీల గురించి కేటాయించిన బడ్జెట్ అసలు ఖర్చు పెట్టకపోగా, సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామని చెప్పి పెట్టకపోగా, అసలు కేటాయించిన బడ్జెట్ 12,000, 11,000 లేకపోతే 13,000 కోట్లు పెట్టిన బడ్జెట్లో 2,500 కోట్లు ఖర్చు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. బీసీల భవిష్యత్ అనేది ఏ విధంగా అగమ్య గోచరంగా మారిపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మాలని కడిగేసిండు తీర్మానం వలన. ఇట్లా కడిగేస్తాడు కదా కావాల్సింది మనకు. అట్లా కడిగేసినందుకు మైక్ కట్ చేసిరు. ఇది జరుగుతున్నది బీసీ సోదరులారా. దయచేసి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీలకు న్యాయం చేసే దాఖలాలు కనబడతలేవు. అసలు కాంగ్రెస్ పార్టీని మనం ఎందుకు నమ్మాలి అనే ఒక క్వశ్చన్ మార్కు నిజంగా ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది. తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. బీసీలకు నిజంగా మొండి చేయి చూపెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దయచేసి మిత్రులారా, మన బీసీ మిత్రులారా మేల్కోండి, ఇప్పటికైనా మేల్కోండి. ఈ కాంగ్రెస్ పార్టీ మనకు మేలు చేయదు. మన బీసీలకు అసలుకే మేలు చేసే ప్రసక్తే కనబడతలేదు మిత్రులారా. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకు ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ రాజకీయ పార్టీలే, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ నిజంగా ఈ పార్టీలు మనకు మేలు చేస్తాయంటే చేసే పరిస్థితులు కూడా కనబడతలేవు. ఎంతసేపు వాటా పంచుకోవడంలో తప్పితే మన బీసీల వాటా మన బీసీల దక్కే విధంగా చేసే ప్రయత్నం చేస్తలేరు. దయచేసి మిత్రులారా, ఇది పరిస్థితి జరుగుతూ ఉన్నది. మండలిలో ఏకైక గొంతుగా మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేస్తూ ఉన్నారు, అంత భయం పుచ్చుకుంటూ ఉన్నది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బీసీలు ఇకనైనా మేలుకోవాలి, లేకపోతే మనం ఈ నిజంగా ఒకప్పుడు బీసీలు ఇట్లా వెనుకబడిన తరగతులు అంటే వెనుకబడి పేరు ఇట్లా అని చెప్పుకునే కాడికి వస్తుంది.